30-35 వేల ప్రైస్ రేంజ్లో పవర్ఫుల్ ఫోన్ కోసం చూసే వాళ్ళకి టక్కున రికమెండ్ చేసిన ఫోన్ ఈ మధ్య కాలంలో iQOO Neo 9 Pro. ఇప్పుడు దానికి సక్సెసర్ iQOO Neo 10 Pro అయితే రాబోతుంది. Neo 10 Proతో పాటు Neo 10 కూడా November 29 చైనాలో లాంచ్ అవబోతుంది. ఇండియాకి కూడా రాబోతుంది. ఇండియాకి ఏ ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది అండ్ Neo 10 అండ్ Neo 10 Pro రెండు వస్తాయా అండ్ ఏ స్పెక్స్ మార్చుకుని ఇండియాకి వస్తుంది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా కలర్స్ గురించి మాట్లాడుకుంటే చైనాలో అయితే 3 కలర్స్లో అయితే ఈ Neo 10 సిరీస్ అయితే రాబోతుంది. ఒకటి బ్లాక్, మరొకటి వైట్ అండ్ మరొకటి ర్యాలీ ఆరెంజ్. సేమ్ ఏదైతే మనం ఇంతకుముందు స్ట్రైప్డ్ రెడ్ డిజైన్ చూసామో అలాగే ఉంటుంది. కాకపోతే ఈసారి మనకి ఆరెంజ్ షేడ్ అనేది వన్ సైడ్ మాత్రమే వస్తుంది అండ్ ఇండియాకి కూడా సేమ్ కలర్స్లో అయితే వస్తుంది. అండ్ గీక్ బెంచ్ ప్రకారం iQOO Neo 10 స్నాప్డ్రాగన్ 8 Gen 3తో iQOO Neo 10 Pro మనకి Dimensity 9400 ప్రాసెసర్తో అయితే రాబోతుంది అండ్ అప్ టు 16GB ర్యామ్ Android 15తో ఈ Neo 10 సిరీస్ అయితే రాబోతుంది. ఇండియాకి ఈ Neo 10 Pro సపరేట్గా కాకుండా ఏదైతే Neo 10 ఉందో దాన్నే Neo 10 Proగా ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్లీ కూడా ఇలాగే జరిగింది. ఈసారి కూడా సేమ్ Neo 10నే Neo 10 Proగా ఇండియాకి అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈసారి Neo 10 Pro బ్రష్డ్ మెటల్ ఫ్రేమ్తో రాబోతున్నట్లయితే కనిపిస్తుంది. వాళ్ళు అఫిషియల్గా టీచ్ చేసిన ఇమేజెస్లో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి సాటిన్ AG గ్లాస్తో అయితే ఈ Neo 10 Pro రాబోతుంది. అండ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ సేమ్ Neo 9 Pro మాదిరిగానే ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. OIS అని అయితే మెన్షన్ చేసి ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ అంటే ఒకటి మెయిన్ సెన్సార్ 50MP సెన్సార్, మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈసారి కూడా టెలిఫోటో లెన్స్ అయితే ఈ Neo 10 సిరీస్లో లేదు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈసారి కూడా ఫ్లాట్ డిస్ప్లే తోటే రాబోతుంది. 80 LTPO ప్యానల్ని, అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED ప్యానల్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ డిజైన్ కూడా ఈసారి అయితే ఇంప్రూవ్ చేశారు. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి, యూనిఫామ్ సైజ్లో ఉన్నాయి అండ్ పంచ్ హోల్ కట్అవుట్ కూడా చాలా చిన్నదిగా ఉంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు Neo 10 8 Gen 3తో అండ్ Neo 10 Pro మనకి Dimensity 9400 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ Dimensity 9400 ప్రాసెసర్తో వస్తే ఇంకా పవర్ఫుల్ ఫోన్ అయితే అవుతుంది. అదేంటి MediaTek స్నాప్డ్రాగన్ కంటే బెటర్గా ఉండడం ఏంటని చాలామంది అనుకోవచ్చు. నేనైతే Dimensity 9300తో ఉన్న X100 Proని యూజ్ చేస్తున్నాను అండ్ 8 Gen 3తో ఉన్న Xiaomi 14 Ultraని రెండింటిని యూజ్ చేస్తున్నాను. అండ్ రెండు కూడా పర్ఫార్మెన్స్ పరంగా బాగున్నప్పటికీ బ్యాటరీ ఎఫిషియన్సీ ఈ MediaTek Dimensity 9300 8 Gen 3 కంటే బెటర్గా ఉంది. సో MediaTek Dimensity 9400తో వస్తేనే బాగుంటుంది. ఇంకా కిల్లర్ పర్ఫార్మెన్స్ ఫోన్ అవుతుంది ఈ Neo 10 Pro. బట్ 8 Gen 3 తోటే వాళ్ళు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇండియాకి. అండ్ అఫ్ కోర్స్ పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ గానే తీసుకొస్తారు కాబట్టి డెడికేటెడ్ Q2 గేమింగ్ చిప్సెట్ తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6100 mAh అండ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియాకి వచ్చేసరికి 6000 mAh గా అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా మంది Neo 10 Pro మరి ఇండియాకి ఎప్పుడు వస్తుంది, చైనాలో November 29 లాంచ్ అవుతుంది కదా అని అడగచ్చు. సో మేబీ ఇండియాకి రావడానికి ఇంకొక 2 months అయితే పట్టొచ్చు. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి Neo 10 Pro 8 Gen 3తో వస్తుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ సేమ్ చైనానే పోలి ఉంటాయి. అండ్ ప్రైసింగ్ అన్నింటికంటే ఇంపార్టెంట్, ప్రైసింగ్ ఏదైతే Neo 9 Pro ఉందో సేమ్ అదే ప్రైస్ రేంజ్లో ఈ Neo 10 Pro కూడా ఇండియాకి వస్తుంది. అరౌండ్ 35,000లో బేస్ వేరియంట్ అయితే వస్తుంది. సో ఇది iQOO Neo 10 Proకి సంబంధించి మనకి ఇప్పటివరకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫాస్టెస్ట్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తుంటాను.